హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. మీతో మాట్లాడి చాలా రోజులు అవుతుంది, అందుకే ఇవాళ ఒక వీడియో పోస్ట్ చేద్దాము అని జస్ట్ ర్యాండమ్ టాపిక్స్ అవి చూస్ చేసుకున్నాను. పాస్ట్ 3 monthsగా నేను వీడియోస్ చేయటం లేదు కదా, సో నేను యూట్యూబ్ వీడియోస్ అసలు చేయట్లేదు కాబట్టి చూస్తున్నానా లేదా అనేది దాని గురించి మాట్లాడదాం అనుకున్నా. అండ్ కొన్ని నా హెల్త్ కన్సర్న్స్ ఉన్నాయి, అవి మీతో షేర్ చేస్తే మీకు అవేర్నెస్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది అండ్ ఒక ఇంటర్వెన్షన్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సడన్గా 40s ఎంటర్ అవ్వగానే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటన్నిటి గురించి నేను మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో విల్ స్టార్ట్ విత్ యూట్యూబ్ వీడియోస్. ఇంతకుముందు యూట్యూబ్ అనేది ఎలా ఉండేదండి, అందరికి అవైలబుల్ ఉండేది కాదు. జస్ట్ 1 or 2 hours చూసేసే వాళ్ళము. ఆ తర్వాత యాక్చువల్లీ ఇంటర్నెట్ ప్యాకేజ్ అయిపోవటమో, ఆ డే లిమిట్ అయిపోవటమో అట్లా ఉండటం వల్ల ఏంటంటే కంట్రోల్ అనేది ఉండేది. బట్ ఇప్పుడు అది లేదనమాట. లైక్ అన్లిమిటెడ్ ప్యాకేజెస్ వచ్చేసాయి. ఇప్పుడు ఫోన్లో లైక్ డేటా, మొబైల్ డేటా అని కాదు, లైక్ ఇంట్లో వైర్లెస్ ఇంటర్నెట్ అని కాదు, ఏదైనా సరే లైక్ అన్లిమిటెడ్ రావటం వలన మనం చూసే టైం కూడా బాగా పెరిగిపోయింది అనమాట. అదేంటంటే డూమ్ స్క్రోలింగ్ అని చెప్పి అంటూ ఉంటారు, కానీ మనకి అది ఎంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది, అది మనకి ఎంత ఉపయోగపడుతుంది, మన మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది అది మనకే తెలుసు. ఎందుకంటే కొంతమందికి అదే ప్రపంచం, అదే లోకము. ఆ వాచ్ టైం అనేది ఏంటంటే డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్. ఇప్పుడు హౌస్ వైఫ్ ఎక్కువ చూసేస్తున్నారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు తక్కువ చూస్తున్నారు, ఇట్లా కాదు. అది ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఏంటంటే మేబీ ఆ ట్రావెల్ టైంని వీడియోస్ వాచ్ చేయడంలో ఉపయోగించుకోవచ్చు. అండ్ హౌస్ వైఫ్స్ కానీ ఇంట్లో ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళు ఏంటంటే ఖాళీ టైంలో పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని కొంతసేపు సీరియల్స్ వీడియోస్ చూస్తూ ఉండేవాళ్ళు. అంతవరకు ఫైన్, బాగానే ఉంది. కానీ మనం దాని నుంచి ఎంత తీసుకుంటున్నాం, అది మన మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది అది మర్చిపోతున్నాం అనమాట. ఫస్ట్ నుంచి కూడా నేను ఆ వీడియోస్లో చెప్తా ఉంటాను కానీ బట్ చాలామంది సీరియస్గా తీసుకోలేదు. ఎంతసేపు ఏంటంటే మనకు కావాల్సింది ఒక ఫ్లాషీ న్యూస్, ఆ కంటెంట్ వచ్చేసరికి బర్నింగ్ టాపిక్ అయి ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒకళ్ళ మీద చెప్పుకుంటుంటే చక్కగా ఇంట్రెస్ట్గా చూస్తారనమాట ఆ వీడియోస్. అదే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు వ్లాగ్స్ చేస్తూ ఉంటారు, మేము ఇంట్లో డైలీ పనులు చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు అందరం ఒకటే పనులు చేసుకుంటాం, కానీ నేను చేసే పని వేరుగా ఉంటుంది, మీరు చేసే పని వేరుగా ఉంటుంది. అది ఒకటేనండి, పొద్దున్నే కిచెన్ క్లీన్ చేసుకుంటాం, కానీ నా కిచెన్ డిఫరెంట్ ఉంటుంది, మీ కిచెన్ డిఫరెంట్ ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే దే లవ్ టు వాచ్ మై కిచెన్, అట్లాగే నేను కూడా ఇంకొకరి కిచెన్ని చూడటానికి ఇష్టపడతాను. దీన్ని కూడా ఏంటంటే కొంతమంది నెగిటివ్గా మార్చేస్తూ ఉంటారు అనమాట. ఏముంది, రోజు చేసే వ్లాగ్సే కదా, ఇప్పుడు చేయాలా, అవసరమా, ఇట్లాంటి నెగిటివ్ కామెంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. వీటిని అయితే నేను తోసి పక్కన పెట్టేస్తూ ఉంటాను. ఐ డోంట్ బాదర్ అట్ ఆల్. అండ్ ఇది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఎందుకు అని అంటే యూనో ఇప్పుడు ఆ మైండ్ సెట్స్ అనేవి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. చిన్నగా ఒకళ్ళకి నెగిటివ్ కామెంట్ పెడతాము, అదేంటంటే రాను రాను పోను ఒక అలవాటు కింద మారిపోతూ ఉంటుంది. చాలామంది లైక్ హౌస్ వైఫ్స్ ఏంటంటే ఏదో ఒకటి వాళ్ళ ఇన్కమ్ జనరేట్ చేసుకుందామనో, లేకపోతే యునో టు సపోర్ట్ దేర్ ఫ్యామిలీ ఫన్ కోసము, లేకపోతే ఏదో ఒకటి నేను చెయ్యాలి అని చెప్పే ఒక పట్టుదలతోటి ఇట్లా దే స్టార్టెడ్ దిస్ యూజింగ్ దిస్ ఫ్రీ ప్లాట్ఫామ్. ఎందుకు అని అంటే ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి మనము మనకిష్టం వచ్చినట్టు వర్క్ చేయొచ్చు అండ్ ఒకళ్ళ కింద వర్క్ చేయాల్సిన అవసరము లేదు, అండ్ ఒకళ్ళ అప్రూవల్ కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకనే చాలా మంది ప్లాట్ఫామ్ చూస్ చేసుకుంటున్నారు, విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే ఖాళీగా వాళ్ళ ఇది చెప్తూ ఉంటారు, మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఐడల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ ఏ డెవిల్స్ వర్క్ షాప్ అని చెప్పి. సో అట్లా లేకుండా చక్కగా ఏదో ఒకటి చేస్తూ ఉన్నాము. బట్ దాన్ని కూడా ఏంటంటే లైక్ చిన్న చూపు చూసేవాళ్ళు ఉన్నారు, ఈవిడేముంది ఇంట్లో కూర్చొని వ్లాగ్స్ చేస్తుంది, యూట్యూబ్ చేస్తుంది అని. కానీ కొంతమంది ఏంటంటే దే రియలీ అప్రిషియేట్ దట్ మీరు యూట్యూబ్ వీడియోస్ చాలా బాగా చేస్తారు అట్లా అని చెప్పి. సో ఎవరైనా సరే చేసిన ఒక పనిని ఆ అప్రిసియేషన్ని యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఈ నెగిటివ్ కామెంట్స్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, నేనేమి ఎక్కడో వీడియోస్లో చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. నేను చేసే పనులు కొంతమందికి నచ్చకపోవచ్చు, దాన్ని ఏంటంటే వేలెత్తి చూపిస్తారు తప్పుగా, లైక్ ఇంకా ఫర్ ఎవర్ దిస్ ఇస్ రాంగ్ అన్నట్టు చూపిస్తారనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఎక్కువగా ఇవి ఫుడ్లో ఈ మసాలాస్ అవి యూజ్ చేస్తూ ఉంటాను, స్టోర్ బాట్.
సో ఇప్పుడు ఏంటంటే మన వ్యూవర్స్ ఒక్కొక్కసారి పాయింట్అవుట్ చేస్తూ ఉంటారనమాట, మీరు ఎక్కువ వాడద్దు, ఎక్కువ యూజ్ చేస్తారు అని చెప్పి. ఓకే, నేను అది నాకు నచ్చుతుంది అది, ఎందుకంటే లైక్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ లైక్ వాట్ ఐఎమ్ డూయింగ్ అన్నట్టు. నాకు మంచి జరగాలి కదా, అంటే అది నేను చేసే పని వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇంకా బాగా చేస్తే బాగుంటుంది, ఇంకా జాగ్రత్తగా చేస్తే బాగుంటుంది అనే పర్స్పెక్టివ్లో వాళ్ళు చెప్తారు కాబట్టి ఓకే, అలా యాక్సెప్ట్ దట్. కానీ కొంతమంది ఏంటంటే చెప్పే విధానం ఉంటుందన్నమాట, చాలా హార్ష్గా, రూడ్గా, ఏదో వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. యునో అది మాత్రం చాలా హర్టింగ్గా ఉంటుంది అండ్ నో వన్ విల్ యాక్సెప్ట్ దట్. వెన్ ఇట్ కమ్స్ టు యూ, మీతో అలా మాట్లాడితే మీరు ఊరుకోరు కదా. సో ఒక యూట్యూబర్గా మాతో మాట్లాడితే మేము ఎందుకు ఊరుకోవాలి? ఇప్పుడు నేను యూట్యూబ్ వీడియోస్ ఒక 2-3 మంత్స్గా చేయకపోవటం వలన అట్లాంటి నెగిటివ్ కమెంట్స్ అన్నిటి నుంచి నేను దూరంగా ఉంటున్నాను కాబట్టి నాకు ఇంకా చాలా పీస్ అనేది ఉందన్నమాట. లైక్ ఎవరైనా ఇప్పుడు పెట్టగానే ఏంటంటే మనిషి అన్న తర్వాత ఒక చిన్న ఫీలింగ్ అనేది వస్తుంది కదా. సో ఇప్పుడు ఈ 2-3 మంత్స్ అయితే నాకు ఆ ప్రెషర్ కూడా లేదు, నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పాలి. కానీ ఇంకొకటి అండి, అంత నేను అట్లా ఉంటే కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఐఎమ్ రియల్లీ స్టక్ అప్ విత్ థింగ్స్ అనమాట. ఈ 2-3 మంత్స్ కూడా అవి కొన్ని చెప్పుకునేవి, కొన్ని చెప్పుకోలేని కూడా ఉంటాయి కదా, లైక్ పర్సనల్స్ అట్లాగా. ఈ మధ్యలో ఏమవుతుందంటే నేను కొన్ని వీడియోస్ అవి షేర్ చేసి ఉన్నాను, అవి నాకు కమెంట్స్ రిప్లై ఇవ్వడానికి కూడా నాకు కుదరలేదు. 1-2 కమెంట్స్ రిప్లై ఇవ్వటము, ఆ తర్వాత అసలు టోటల్లీ నేను నిజంగా చెప్తున్నా అండి, అసలు షార్ట్ పోస్ట్ చేసిన తర్వాత ఇంతకుముందు అయితే నేను చాలా డెస్పరేట్గా ఉండేదాన్ని ఆన్సర్ చేయాలి కమెంట్స్కి అని చెప్పి. బట్ ఇప్పుడు ఏంటంటే అసలు నాకు గుర్తు కూడా ఉండట్లేదు అనమాట, నేను ఆ షార్ట్ పోస్ట్ చేశాను అని చెప్పి. నిజంగా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అండ్ ఈ 3 మంత్స్ నాకు అసలు ఇన్కమ్ కూడా రాలేదన్నమాట. సో ఇంకా మీరు చూసుకోవచ్చు నేను ఎంత స్టక్అప్ ఉన్నానో, ఎంత బిజీగా ఉన్నానో అని చెప్పి. బిజీ అంటే ఏదో రాజ్యాలు వేలేసేట అయింది కాదు, నేను విత్ ఫ్యూ థింగ్స్ అట్లా. సో ఈ మధ్యలో కూడా ఏంటంటే ఆ కమెంట్స్కి రిప్లై ఇవ్వకపోతే కూడా ఒకళ్ళు ఇద్దరు మీరు ఎందుకు కమెంట్కి రిప్లై ఇవ్వరు అని చెప్పి కొంతమంది నైస్గా అడిగితే, కొంతమంది ఏమో ఆవిడెందుకు ఇస్తుంది, మీరు ఎందుకు అడుగుతున్నారు ఇట్లా అని చెప్పి కొంచెం పాయింట్అవుట్ చేసినట్టు అడగటం అనమాట. ఓకే, యాజ్ ఐ టోల్డ్ యూ దిస్ అ ఫ్రీ ప్లాట్ఫామ్. ఎవరికైనా సరే కమెంట్ చేసే రైట్ ఉంది, కానీ అవతల వాళ్ళని బాధ పెడుతుంటే అదేంటంటే కొంచెం వాళ్ళకు కూడా అవి తిరిగి వస్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ సో ఇలాంటి వాటి నుంచి చక్కగా నేను దూరంగా ఉంటున్నాను. అండ్ యువర్ పాజిటివ్ కమెంట్స్ ఆల్వేస్ అసలు అది బూస్ట్ లాగా ఉంటుంది నాకు. ఐల్ బి వెరీ హ్యాపీ వెన్ ఐ సీ. అండ్ ఒక పాయింట్లో నాకైతే గిల్టీగా కూడా అనిపిస్తుంది అనమాట. ఎందుకు అని అంటే నేను ఆ కమెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను, నేను వీడియోస్ చేయలేకపోతున్నాను అని చెప్పి. అండ్ ఇదొక నాకు చాలా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ నేను యూట్యూబ్ యాప్ నుంచి కూడా చాలా దూరంగా ఉన్నాననే చెప్పాలి. పాటలు వింటూ ఉన్నాను, మార్నింగ్ ఏవో కొన్ని ప్రవచనాలు, కీర్తనలు అవి పెట్టుకుంటూ ఉంటా. అండ్ నెక్స్ట్ నాకు ఏదైనా కొంచెం చిన్న హెల్త్ ఇష్యూస్ అట్లా ఉన్నా, లేకపోతే రెమెడీస్ కావాలన్నా వాటి కోసం సర్చ్ చేసుకున్నా, అంతవరకు యూజ్ చేస్తున్నాను నేను ప్రస్తుతం యూట్యూబ్ని. ఇంకా మిగతా నా సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటే నేను టీవీ ఎక్కువగా చూస్తూ ఉంటాను కాబట్టి, లైక్ సిరీస్, మూవీస్ అట్లా అవి చూస్తూ ఉంటాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం పింట్రెస్ట్ అందులో ఎన్ని డిజైన్స్ నేను సేవ్ చేసుకుంటే నాకు అంత ఐడియాస్ వస్తాయి, నేను ఇంకా మా ఇంటిని క్రియేటివ్గా చేసుకోవచ్చు అనే థాట్లో ఉండేది నాకు. ఇంతకుముందు యూట్యూబ్ వీడియోస్ కన్సిస్టెంట్గా చేసినప్పుడు నేను మామూలుగా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను ఎక్కువగా యూట్యూబ్ యాప్ యూజ్ చేయాల్సి వచ్చేది. ఓపెన్ చేసినప్పుడల్లా ఏవో ఒకటి, లేకపోతే బ్రౌజ్ చేస్తున్నప్పుడు సమ్ సార్ట్ ఆఫ్ నెగిటివ్ టైటిల్స్ అనేవి బాగా కనిపించేవన్నమాట. సీరియస్లీ అవి ఎందుకు అని అంటే, లైక్ వీడియో టు వీడియో లింక్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు నేను ఏదైనా ఒక వీడియో పోస్ట్ చేసినా, లేకపోతే ఒక వీడియో నేను చూసినా సరే, ఇప్పుడు దానికి సంబంధించి అదే సేమ్ వీడియో వేరే ఇంకెవరన్నా చూసి, అండ్ దాంతోపాటు అంటే మంచి వీడియోస్ లేకపోతే ఈ నెగిటివ్ న్యూస్ ఉన్న వీడియోస్ సంథింగ్ అట్లా చూసారనుకోండి, అవి మనకు కూడా వస్తూ ఉంటాయి. దిస్ ఇస్ హౌ అల్గోరిథం వర్క్స్, మీ అందరికి కూడా తెలుసు. ఇట్లాగే రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట.
సో ఇప్పుడు నేను అసలు చూడలేదు కాబట్టి అసలు నా హోమ్ పేజ్ మీద అసలు అప్డేట్స్ అయితే ఏదో చాలా క్లమ్జీగా ఉంటుంది. నాకు ఇప్పుడు ఇదిగో ఈ దురంధర్ పాటలు ఇవి తప్పించి ఇంకొకటి రావటం లేదనమాట సీరియస్లీ. ఏవో ఒక 2-3 ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయి ప్రస్తుతం నాకు. వాటికి సంబంధించి పాత పాటలు ఇవే ఎక్కువగా చూపిస్తూ ఉందన్నమాట అల్గోరిథం. సో మనం ఏమి చూస్తే ఎక్కువగా అదే వస్తాయి. నాకు అర్థమైంది ఏంటంటే మనం యునో ఈ నెగిటివ్ న్యూస్లకి, ఆ నెగిటివ్ థంబ్నెయిల్స్కి ఎంత దూరంగా ఉంటే మనం కూడా అంత ప్రశాంతంగా ఉంటామో అని అనిపిస్తుంది. అండ్ లిటరల్లీ చిరాకు వచ్చేసింది అనమాట ఒక పాయింట్లో. ఎందుకు మనం అసలు ఆ నెగిటివ్ వీడియోస్ అన్నీ చూడాలి, అసలు ఆ నెగిటివ్ వీడియోస్ ఎందుకు మనకి ఏ విధంగా హెల్ప్ అవుతున్నాయి, జస్ట్ అట్లా క్లిక్ చేస్తామా, అందులో అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు, లేకపోతే ఒకరినొకరు తిట్టుకోవటం. ఈ మధ్య మరి అసహ్యంగా తయారవుతున్నారు అనమాట, బాగా తిట్టుకుంటున్నారు. ఏంటంటే ఒక చిన్నది ఎవరేది చేసినా సరే, ముఖ్యంగా ఆడవాళ్ళ మీద పడిపోవటం, వాళ్ళు ఏది చేసినా పాయింట్ అవుట్ చేయటము. యూనో తప్పు ఒప్పు అవన్నీ వదిలేసేయండి, అవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ తప్పైతే నువ్వు సమర్థిస్తావా అని అనుకుంటారేమో, కానీ అట్లా కాదు. అసలు అదేంటంటే మనకి స్క్రీన్ వెనకాల ఉన్న లైఫ్ ఏంటి అనేది నిజంగా ఎవరికి తెలియదు. అండ్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ అనేది కూడా ఎవరికి తెలియదు. మనకి పైన కనిపించేదే చాలా సూపర్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది నిజంగా, ఇప్పుడు మీలో చాలామంది స్పిరిచువల్గా ఉంటారు కాబట్టి ఆ కర్మాన్ని బిలీవ్ చేస్తారు కాబట్టి, పాస్ట్ డీడ్స్ వల్ల లేకపోతే సంథింగ్ ఏదో ఇన్ స్టోర్ ఉండబట్టి ఇప్పుడు వచ్చిన దాంతో తీసేసాడు దేవుడు, అలా అయినా మనం అనుకోవచ్చు. సో ఎవరిని తప్పుపట్టడానికి లేదు, ఎవరు కరెక్ట్గా లేరండి. అందరం మిస్టేక్స్ చేస్తున్నాము, అందరం కూడా సరిదిద్దుకోవాలని చూస్తాము. ఈ నెగిటివ్ టైటిల్స్ మాత్రం ఫస్ట్ నుంచి నా మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించవు. అండ్ ఇప్పుడైతే అసలు నాకు నా ఫీడ్లో కూడా రావట్లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ కి సంబంధించి చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇవి ఎంత పానిక్ క్రియేట్ చేస్తాయి అంటే సేమ్ లైక్ స్పిరిచువల్ వీడియోస్ లాగే అనమాట. మూఢనమ్మకాలని ఎట్లయితే బాగా ఇంబైబ్ చేస్తూ ఉన్నారో జనాల మధ్యలో, స్పిరిచువాలిటీ వేరు, సూపర్స్టిషన్స్ అనేవి వేరు. ఈ రెండింటిని క్లబ్ చేసేసి ఒక జనాల్ని భయపెట్టడము, దాని నుంచి మార్కెట్ చేసుకోవటము, బిజినెస్ చేయటము, ఇవన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి. బయటకు వచ్చేసే వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు, కొంతమంది వస్తూ ఉన్నారు. ఇప్పుడైతే మాత్రం నాకు తెలిసి ఈ మూఢనమ్మకాలని అండ్ మూఢ విశ్వాసాలు ఉంటాయి చూసారా, మనం ఇదే చెయ్యాలి, మనం ఇట్లాగే ఉండాలి, ఇది చేయకపోతే ఇది జరుగుతుంది అని దాని నుంచి చాలా వరకు బయటకు వచ్చేస్తున్నారు జనాలు. ఇది వచ్చేసేటప్పుడు ఎవరు చెప్పరు, కానీ లోపలికి వెళ్ళడానికి మాత్రం చాలా మంది చెప్తా ఉంటారనమాట. ఇట్లా మేము చేస్తున్నాము, మేము ఇది ఫాలో అవుతున్నాము అని చెప్పి. అంటే లైక్ నేను అనేది మన ఆచారాల గురించి, నేను అగెయిన్స్ట్ కాదండి. ఆచారాలు ఇన్ ద సెన్స్ కొన్ని మనకి ఈ జనరేషన్లో, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మనం ఏవైతే ఫాలో అవ్వలేమో అవన్నీ కూడా మన మీద రుద్దాలని చూస్తున్నారు చాలామంది. బట్ అన్నీ కూడా మనం ఇప్పుడు చేయలేము. చేసేవాళ్ళు ఉన్నారు, మేము చేస్తున్నాం అని అనొచ్చు. మీకు పాసిబుల్ అయితే వేరే వాళ్ళకి పాసిబుల్ అవ్వాలి అని రూల్ లేదు కదా. సో ఎవరికి ఏది కుదురుతుందో, ఎంతవరకు కుదురుతుందో అంతవరకు చేసుకుంటూ పోతారు. ఎందుకంటే దీని వలన చాలా రిలేషన్షిప్సే స్పాయిల్ అవుతూ ఉన్నాయి. చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఫినాన్షియల్గా డౌన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మనం అందరి పర్స్పెక్టివ్లో ఆలోచించాలి. ఒకళ్ళకి మంచి జరిగింది, వాళ్ళకి సెట్ అయిందని చెప్పి ఇంకొకళ్ళకి సెట్ అవ్వాలి, వాళ్ళు కూడా అలాగే చెయ్యాలి, ఉండాలనే రూల్ మాత్రం ఎక్కడా లేదు. దాన్ని ఒకళ్ళ మీద బలవంతంగా ఇంపోజ్ చేయాలని కూడా ఇప్పుడు మనం చూడకూడదు అనమాట. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తున్నాను కదా, సడన్గా ఒక ఆవిడ ఎవరో ఇదివరకు వచ్చేవాళ్ళు అనమాట. ఎప్పుడు చెప్పేదే కదా, కొత్తగా నువ్వు చెప్పేది ఏముంది అని చెప్పి అంటూ ఉంటారు. సో ఆవిడ వచ్చి సేమ్ అదే కమెంట్ పోస్ట్ చేయొచ్చు. ఐ డోంట్ నో, నేను ఆవిడని బ్లాక్ చేశానా లేదా అనేది నాకు తెలీదు. ఎందుకంటే అండి, నేనైతే ఒకటి చేస్తాను, నన్ను తప్పుగా అనుకోవద్దు. ఎవ్రీవన్ నీడ్స్ పీస్ ఆఫ్ మైండ్. సో ఊరికే ఇప్పుడు 1-2 కామెంట్స్కి అయితే నేను ఎప్పుడు బ్లాక్ చేయను. అదే పనిగా విసిగిస్తా, సతాయిస్తూ ఉంటారు చూసారా, పోక్ చేస్తూ ఉంటారు, వాళ్ళని చక్కగా నేను బ్లాక్ చేసి పెడతాను. అది మీకు అందరికీ తెలిసింది, ఇంతకు ముందు కూడా నేను షేర్ చేశాను. ఎందుకంటే మనకి ఏ పని చేసినా సరే ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది కావాలి. ఇప్పుడు మీరు యూట్యూబ్ చూస్తున్నారు, పీస్ ఆఫ్ మైండ్ కోసం చూస్తున్నారు, నా వీడియో నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. అంతేగాని వచ్చేసేసి ఇప్పుడు నన్నేదో అనాలి, నేను నచ్చలేదనో, నా మొహం నచ్చలేదనో, నా పద్ధతులు నచ్చలేదని చెప్పి అలా పోక్ చేస్తూ ఉంటే నాకు కూడా ఒక పాయింట్లో చిరాకు వచ్చేస్తుంది కదా. సో లైక్ దాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి
ఈ స్పిరిచువల్ అండ్ హెల్త్ వీడియోస్ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అందరూ అన్నీ చెప్తున్నారు ఇప్పుడు, స్కిన్ రిలేటెడో హెల్త్ రిలేటెడో ఏదో ఒకటి, కానీ మనకి హెరిడిటరీ అనేది ఒకటి ఉంటుంది, జీన్స్ ఉంటుంది. సో ఇది కూడా సేమ్ లైక్ ఫుడ్ గురించి నేను ఎట్లా చెప్తూ ఉంటానో అమ్మ వాళ్ళ దగ్గర నుంచో లేకపోతే మన మేనత్తలు మేనమామలు అటు నుంచో అలా ఆ జీన్స్ అనేది కొంచెం మ్యాచ్ అయ్యి వస్తూ ఉంటుంది కదా. సో అలా మన హిస్టరీ చూసుకొని వాళ్ళకి ఏదన్నా హెల్త్ ఎయిల్మెంట్స్ ఉంటే కనుక మనం కూడా ఫిక్స్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఇప్పుడు నేను నా హెల్త్ కండిషన్ ఒకటి చెప్దామని నేను ఫస్టే మీకు ఇది ఒక డిస్క్లైమర్గా చెప్పాను. ఇదేంటంటే నేనే ఓ ఎక్స్పర్ట్ కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఈ జూలైకి ఐ టర్న్ 42 అనమాట. నాకు 42 కంప్లీట్ అయిపోతాయి. సో ఇప్పుడు నాకు కొత్తగా స్టార్ట్ అవుతున్న ప్రాబ్లం ఏంటి అంటే మోకాళ్ళ నొప్పులు. శాంతి, ఏజ్లో నీకు మోకాళ్ళ నొప్పులు వచ్చేసినాయా అని చెప్పి కొంతమంది నవ్వుతారు, కొంతమంది ఫన్గా మాట్లాడతారు, కొంతమంది ఏమో అయ్యో పాపం అనుకుంటారు. సో ఐ కాంట్ డూ ఎనీథింగ్ అండి. మేబీ దిస్ ఇస్ హెరిడిటరీ అనుకుంటున్నాను నేను. అమ్మకు కూడా లైక్ వెన్ షీ వాజ్ 46, 47 ఆ టైంలో మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి అనమాట. తను సన్నగానే ఉంటుంది, తను ఇప్పుడు నేను ఉన్నట్టు వెయిట్ అయితే ఉండదు, బట్ స్టిల్ తనకి సన్నగా ఉండటం వల్ల తనకు కూడా వచ్చినాయి. మేబీ మర్చిపోయి మా అమ్మమ్మకు కూడా ఉన్నట్టున్నాయి కాళ్ళ నొప్పులు అవి. ఈ పాయింట్లో మనం ఒకటి గుర్తుంచుకోవాలి, వెన్ వీఆర్ కొంతమంది మెనోపాజ్ చాలా ఎర్లీగా రీచ్ అవుతారు. సో వెన్ వీఆర్ రీచింగ్ మెనోపాజ్ కొన్ని ఇయర్స్ ముందుగానే మనకి ఏదో ఒకటి బాగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో నాకు ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి స్టార్ట్ అయింది. నేను జనవరి వరకు కూడా ఫుల్గా వాకింగ్ చేసి నేను ఫుల్గా అసలు యాక్టివ్గా ఉన్నదాన్ని, అండ్ ఐ లాస్ సో మచ్ ఆఫ్ వెయిట్. సడన్గా నాకేమైందంటే ఈ నీ క్యాప్ దగ్గర స్వెల్లింగ్ వచ్చేసేసి బాగా నొప్పి స్టార్ట్ అయింది. నేను ఇనీషియల్గా నేను అనుకున్నాను ఏదో పిచ్ ఎక్సర్సైజ్ లైక్ చేస్తుంటాను, లేకపోతే ఓవర్గా వాకింగ్ చేస్తుంటా. ఆ టైంలో బాగా ట్రావెల్ చేసి ఇంత హీల్స్ వేసుకొని స్టేర్స్ ఎక్కాను అనమాట. సో మేబీ దానివల్లన అయి ఉండొచ్చు అని అనుకున్నాను ఇనీషియల్గా. బట్ వాట్ ఐ హ్యావ్ రియలైజ్డ్ ఈజ్ నా మోకాళ్ళ దగ్గర ఈ కార్టిలేజ్ ఉంటుంది కదండి, గుజ్జు అని అంటారు. సో అది ఆ నీస్ దగ్గర గుజ్జు అనేది కొంచెం తగ్గిపోతా వచ్చింది అని అన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కార్టిలేజ్ సైడ్ అనమాట, కొంచెం మన నీకి సైడ్లో ఆ కార్టిలేజ్ ఏదైనా డ్యామేజ్ అయిందేమో చూద్దాము అని చెప్పి అన్నారు. నేను జనవరి నుంచి కూడా నేను ఒక మెడికేషన్ యూజ్ చేస్తూ వచ్చాను. ఫస్ట్ వచ్చేసరికి ఒక 15 days 10 days కోర్స్ ఇచ్చారు, వెంటనే తగ్గింది. కానీ 1 weekలోనే మళ్ళీ పెయిన్ అనేది వచ్చేసింది. నన్ను స్టేర్స్ ఎక్కొద్దని చెప్పారు డాక్టర్, అండ్ క్రాస్ లెగ్ కూర్చోవద్దన్నారు, అంటే కాళ్ళు బాసపట్లు వేసుకుని కూర్చోవద్దని చెప్పారు. సో ఇట్లా కొంచెం జాగ్రత్తలు తీసుకున్నాను. అండ్ మెడికేషన్ యూజ్ చేసిన తర్వాత కూడా నాకు ఒక కొన్ని డేస్కి వచ్చేసింది అనమాట. మళ్ళీ వెళ్ళిన తర్వాత 15 daysకి ఇచ్చారు, బట్ స్టిల్ తగ్గలేదు. నేనైతే ఇంకా జాన్ ఎండింగ్ నుంచి చాలా చాలా సఫర్ అవుతా వస్తున్నా అనమాట ఈ మోకాళ్ళ నొప్పి. లిటరల్లీ మోకాళ్ళ దగ్గర ఇంతలా ఇట్లా వాసినట్టు కనిపిస్తుంది. నేను ఇప్పుడు కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్టేర్స్ తీసుకున్నాను అనుకోండి, అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎక్కాల్సి వస్తుంది అనమాట, కంపల్సరీ పైన ఎలా వర్క్ జరుగుతుంది అని చూడడానికి. స్లోగా ఎక్కినా సరే ఆ మోకాలు ఈవినింగ్ అలా వాసిపోయేది. సరే తర్వాత మళ్ళా వెళ్ళాను డాక్టర్ దగ్గరికి. ఈసారి అన్నారు నీకు 2 months నుంచి తగ్గట్లేదు కాబట్టి విల్ టేక్ ఎన్ MRI అని చెప్పారనమాట. MRI అనేసరికి ఎవరికైనా భయం వేస్తుంది, బట్ నాకేంటంటే ఎంత తొందరగా తీస్తే అంత మంచిదిరా బాబు, ఉంది కాళ్ళ నొప్పులు తగ్గుతాయి అని అనుకున్నాను. బట్ ఆయన 3 weeks టైం ఇచ్చారు. ఇవి మామూలుగా మన లూబ్రికేట్ చేయటానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి కదా, ఆ గుజ్జు పెంచడానికి అని అంటారు. యాక్చువల్లీ ఆ గుజ్జు పెంచే మెడిసిన్సే లేవు అని అంటారు, కానీ మార్కెట్లో కొన్ని అవైలబుల్ ఉన్నాయి. అవి మేబీ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లోనో లేకపోతే జస్ట్ టెస్ట్కి అట్లా ఇస్తున్నారో మనకు తెలీదు. ఈ లూబ్రికేషన్ అది జాయింట్స్ దగ్గర పెంచడానికని కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి, ఒక 1 month పాటు యూజ్ చేయమని చెప్పి చెప్పారనమాట డాక్టర్. సరే అది నేను ప్రస్తుతం వాడుతూ ఉన్నాను. ఏమన్నా చేంజెస్ వచ్చినాయా అంటే నాకు తెలిసి ఏవైనా ఇట్లాంటి మోకాళ్ళ నొప్పులు కొన్ని ఏదైనా ఇంటర్నల్ ఇంజరీస్ జరిగితే 3 months to 6 months పడుతుంది కొంతమందికి ఏమో ఆ ఇంజరీ అయిన ఇంటెన్సిటీని బట్టి 3 months లేదా ఒక 5-6 months అలా పడుతుంది అనమాట, అదంతా కూడా కంప్లీట్గా హీల్ అవ్వడానికి.
ప్రెజెంట్ నాకు 3 months కంప్లీట్ అవుతుందేమో, అందుకని కొంచెం బెటర్గా ఉంది. ఈ ఈ కొంచెం నొప్పి కూడా తగ్గిపోయింది అనుకోండి. ఇవాళ యాక్చువల్లీ మేడ్ రాలా, సో నేను ఫుల్గా నా బాల్కనీ క్లీన్ చేసుకున్నాను, ఇల్లు క్లీన్ చేశాను. అండ్ ఇప్పుడు కొన్ని డిషెస్ ఉన్నాయి, అవి కూడా వాష్ చేసేయాలి. ఇప్పుడు నుంచిన తర్వాత కొద్దిగా నొప్పి వస్తుందో రాదో చూడాలన్నమాట. ఇందాక బాల్కనీ కడిగి కొంచెం కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత మాత్రం కాలు బాగా నొప్పి చేసింది. కాసేపు అలా కూర్చున్న, రెస్ట్ తీసుకున్నాను. ఇంకా చూడాలన్నమాట నెక్స్ట్ ఈ పెయిన్ ఎట్లా ఉంటుంది అనేది. ఇవాళ బాగా ఇంటెన్స్ వర్క్ చేశాను కాబట్టి నొప్పి ఎట్లా ఉందనేది తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కువ నేను వాక్ చేయలేను కాబట్టి వెయిట్ కూడా గెయిన్ అయిపోయాను. ఈజీగా 2.5 kgs అట్లా పెరిగిపోయినట్లున్నా. అండ్ డాక్టర్ అన్నారు యూ కెన్ కంటిన్యూ యువర్ వాకింగ్ అవన్నీ చెప్పారు. కాకపోతే వాక్ చేస్తుంటే బాగా నొప్పి వస్తుంది అనమాట. ఎందుకు అనవసరంగా ఉన్నదాన్ని పాడు చేసుకోవటం అని చెప్పి నేను సింపుల్ ఎక్సర్సైజెస్ ఇంట్లో చేసుకుంటున్నాను. అంటే మరీ ఇదంతా కూడా పట్టేసేయకోకుండా సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాం కాబట్టి అసలు ఇదేదో ఇక్కడ అపార్ట్మెంట్లోనే వచ్చుంటే నా ప్లాన్ డిఫరెంట్గా ఉండేదేమో. కాళ్ళ నొప్పులు తగ్గుతాయో లేదో చూసి అప్పుడు ఇల్లు కట్టుకుందామని అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ స్టార్ట్ అయింది కాబట్టి నేను ఏంటంటే ఇంకా ఎట్లా కొట్లా ఈ కాలు బాగా చేసుకోవాలి, అదొకటే ఎజెండా అనమాట ప్రస్తుతం నాకు. సో నేను 2-3 monthsగా సరిగ్గా ప్రాపర్గా వాకింగ్కి వెళ్ళట్లేదు. మధ్యలో 1-2 సార్లు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మాత్రం చాలా కాలు నొప్పి వచ్చేసిందండి. కొత్త ఇంటి దగ్గరికి కూడా వెళ్తున్నా కదా, స్టేర్స్ అవి చిన్నగా ఎక్కటం అదంతా కూడా స్టార్ట్ చేశాను. మరీ ఎక్కువగా యూజ్ చేయటం లేదు. డాక్టర్ మాత్రం 6 months నీల్ డౌన్ చేయొద్దు, స్టేర్స్ యూజ్ చేయొద్దు, ఇవన్నీ చెప్పారనమాట. కొన్ని ప్రికాషన్స్ చెప్పారు, అవన్నీ కూడా ఫాలో అవ్వాలి. అండ్ కొన్ని ఆయింట్మెంట్స్ ఇచ్చారు టాపికల్గా అప్లై చేసుకునేది. అండ్ నెక్స్ట్ ఐస్ ప్యాక్ పెట్టుకుంటున్నాను అనమాట. ఐస్ ప్యాక్ వల్ల చాలా చాలా రిలీఫ్ వస్తుంది. ఏదైనా సరే ఇనీషియల్ స్టేజెస్లో మనం కొంచెం చూసుకొని జాగ్రత్తగా క్యూర్ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఈ టైంలోనే మనకి ఇంటర్నల్ ఇది ఫీమేల్ ఆర్గన్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ రావచ్చు. లేదా ఇట్లా మోకాళ్ళ నొప్పులు అని చెప్పి కొంతమందికి జాయింట్ పెయిన్స్, ఎక్కడ పడితే అక్కడ జాయింట్ పెయిన్స్, వేళ్ళ దగ్గరని, చేతుల దగ్గరని, రిస్ట్ పెయిన్ అని, ఇలా చాలా ప్లేసెస్లో అనమాట. ఎందుకంటే అందరి బాడీ ఒకలాగా ఉండదు కాబట్టి ఈ పెయిన్స్ అన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఎర్లీ స్టేజ్లోనే డయాగ్నైజ్ చేయించుకోవటం చాలా చాలా మంచిది. అండ్ భయపడొద్దండి, ఎందుకంటే మనం కమర్షియల్గా ఉండే హాస్పిటల్స్ చూస్ చేసుకుంటే డెఫినెట్గా ముందే ట్రీట్మెంట్ అనేసి మనకి ఒక పెద్ద చార్ట్ ఇచ్చేసి పంపించేస్తారు. అట్లా కాదు, గో టు ఎ వెరీ గుడ్ డాక్టర్. నేను ఇక్కడ రామచంద్ర మెడికల్స్లో డాక్టర్ సిట్ సబేసన్ దగ్గర చూపించుకుంటున్నాను. ఆయన చాలా చాలా బాగా చూస్తున్నారు అనమాట. ఇనీషియల్గా నాకు ఎటువంటి పానిక్ అయ్యే విషయాలు చెప్పకుండా దిస్ మైట్ బీ ద ప్రాబ్లమ్ అని చెప్పుకుంటా వచ్చారు. అండ్ సింపుల్ మెడికేషన్తోనే స్టార్ట్ చేశారండి. నాకు ఇంత ట్రీట్మెంట్ల గురించి కూడా ఆయన చెప్పలేదు, టేకింగ్ మై ఏజ్ ఇన్ టు కన్సిడరేషన్. సో అట్లాగా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగా చూస్తారని చెప్పి నేనైతే బిలీవ్ చేస్తాను. సో భయపడకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మనం ఏదో దగ్గు జలుబు వీటన్నిటికీ వెళ్ళిపోతూ ఉంటాము, కానీ ఆఫ్టర్ 40s ఏదన్నా ఒక చిన్న ఎయిల్మెంట్ వచ్చినా సరే మనం వెంటనే కొంచెం మేల్కొని వెంటనే చూపించేసుకోవడం చాలా చాలా మంచిది. కొంతమందికి అండర్లైన్ కండిషన్స్ ఉంటాయి, అవి ఎప్పటికీ బయటపడవు. సో కొంతమంది లైక్ రెగ్యులర్ బాడీ చెకప్స్ చేయించుకోవటం చాలా చాలా మంచిది. కొంతమంది కాదు, యాక్చువల్లీ ఇప్పుడు అందరూ చేయించుకుంటున్నారు. అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లోనే రెగ్యులర్ బాడీ చెకప్స్ అనేవి బయట అవైలబుల్ ఉన్నాయి. లైక్ బ్లడ్ కౌంట్ అని చెప్పి, లివర్ టెస్ట్, సో సంథింగ్ లైక్ దట్. సో ఇదండి ఇవాళ నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. హోప్ దిస్ వీడియో విల్ బీ హెల్ప్ఫుల్ టు మెనీ ఆఫ్ యూ. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.